సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు కలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విషయంలో కాస్త ఘాటుగానే స్పందించాడు నాగవంశీ. గుంటూరు కారం నుంచి ఒక మాస్ పాట విషయంలో మహేష్ బాబు హ్యాపీగా లేడు, రీవర్క్ చేయమన్నాడు అనే వార్త వినిపిస్తోంది. మహేష్ బాబు సాంగ్ మార్చమని సీరియస్ గా చెప్పాడు అంటూ ఓ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. దీంతో సినిమాలో 4 పాటలు, ఒక బీట్ సాంగ్ ఉంది. ఇప్పటికే 3 పాటలు బిట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయింది. డిసెంబర్ 21 నుంచి 4గో సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం. అన్ని షెడ్యూల్స్ ప్రకారమే జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలని నమ్మకండి, వాళ్ళు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు. మేము సైలెంట్ గా ఉన్నాము అని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు అంటూ నాగవంశీ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ గురించి కూడా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. దీంతో జనవరి 6 లేదా 7న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారని సమాచారం. కానీ అంతకంటే ముందే మొదటి ట్రైలర్ ని డిసెంబర్ 31 లేదా జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే మేకర్స్ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.